విజయనగరం నగరంలోని చింతారెడ్డిపాలెం జంక్షన్ దగ్గర రోజువారీగా జరిగే యాక్సిడెంట్స్, ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోవడం, ఎందరో వికలాంగులు అయిపోవడం, ఇది కొన్ని సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ఈరోజు పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ అండర్ పాస్ బ్రిడ్జి కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తూ, అలాగే నవంబర్ 10 సంవత్సరం పెద్ద ఎత్తున మానవహారం చేస్తే ఆ రోజు మన నెల్లూరు ఎమ్మెల్యే గారు ఒక పెద్ద ప్రచారం పెట్టారు. ఇది శాంక్షన్ అయిపోయిన బ్రిడ్జికి ఇది ఒక పోరాటం అవసరమా అనేసి చెప్పడం జరిగింది. మేము అడుగుతున్నాం, మీరు అన్న మాట వెనక్కి తీసుకోండి, పోరాటం చేయడం కరెక్ట్ అనేది ఈరోజు నిర్ధారణ అయింది. ఎందుకంటే 3 నెలల్లో పని ప్రారంభిస్తానన్నారు, 1 సంవత్సరంలో బ్రిడ్జి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు మంత్రివర్యులు. ఆ మాట వెనక్కి తీసుకోవాలి, మీరు చేయలేకపోయారు కాబట్టి. అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎంతోమంది ప్రాణాలు పోయినాయి, ఎంతోమంది వికలాంగులు అయిపోయారు, అది ఏమైనా మీరు తీసుకురాగలుగుతారా అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని మేము ఖచ్చితంగా మంత్రి గారిని మేము అడుగుతున్నది, ఎంపీ గారిని, అలాగే దీన్ని జోక్యం చేసుకొని వెంటనే పని ప్రారంభించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒకరు వచ్చేసి 117 కోట్లని ఒకరు అంటారు, మరొకరు వచ్చేసి 120 కోట్లని ఒకరు అంటారు. మీరు డబ్బులు ఎంతో పాయింట్ కాదు. ఈరోజు 5 లక్షల రూపాయలు పని ప్రారంభిస్తుంటే పెద్ద ఎత్తున ఆడవాడు చేస్తున్నారు. 115 కోట్లు 120 కోట్లు అని చెప్పే పనికి మీరు ఎందుకు ఆడవాడు చేయడం లేదు, ఎందుకు ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నం చేయడం లేదని చెప్పేసి ఈరోజు పోరాట కమిటీ ఆధ్వర్యంలో మేము అడుగుతున్నాం. అందుకోసం తక్షణమే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలకి ఆ పని ప్రారంభించాలని చెప్పేసి కోరుతున్నాం.